ఏమో ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెడుతున్నావు నాయన నువ్వు. వాళ్ళనేమో నిత్య జీవానికి మమ్మల్ని నిత్య నరకాన్ని పంపిస్తావా అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? దౌర్భాగ్యుడా, నువ్వు తేడా అయి ఉండి నన్ను తప్పు పడుతున్నావా? నాకు పక్షపాతం లేదురా. నా పిలుపుకు విధేయత చూపిన వారందరినీ రక్షించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం. ఒకవేళ ఇటు పక్కున్న వాళ్ళు మీలాగే నా పిలుపుకు లోబడకపోతే వాళ్ళకు కూడా మీకతే పట్టేది. కానీ నేను పిలిచిన పిలుపుకు వాళ్ళు లోబడ్డారు గనక బతికిపోయారు. మిమ్మల్ని పిలిచినా మీరు లోబడలేదు గనక మీరు దరిద్రులై పాతాళానికి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ తప్పు నాదా మీదా? మరి నన్ను అంటారేమిటి? తప్పు నాది కాదు, నేను పక్షపాతం లేనివాడిని. కాకపోతే నేను చెప్పిన చిన్న పనికి మీరు విధేయత చూపనప్పుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాలి? పాపం చేశారా నేను అడగట్లా, ఎందుకు చేశారని అడగట్లా. కడిగేసుకోండి అన్నాగా, దానికోసం నా రక్తం కార్చాగా, ప్రాణం వల్ల పెట్టాగా, చిత్రవదన అనుభవించాగా, నీకు రక్షణ మార్గం ఇచ్చాగా, దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు? అంత పొగరా? ఏం ఆట అనుకున్నావా? ఎందుకంత గర్వంగా వ్యవహరించావు? కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేసింది నీ తప్పు కానీ నా తప్పు కాదు అని దేవుడు తేల్చేస్తాడు. ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది ప్రియులారా, ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది.